హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ అనుష అల్లం, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్. నాకు లైఫ్లో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో నేను ఎటు వెళ్లాలో నాకు తెలియడం లేదు, ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. అలాగే ఇంకొన్నిసార్లు ఏంటి నేను ఇన్ని రోజులు ఎలా వేస్ట్ చేస్తాను, ఎవరో అన్న మాటలు పట్టించుకుంటూ అలా ఆలోచిస్తూ కూర్చున్నాను అనిపించింది. అలాగే ఇంకొన్నిసార్లు ఏంటి నాకు ఇది కూడా తెలియడం లేదు, ఇలా మర్చిపోయానేంటి, నా టాలెంట్ అంతా అసలు ఏమైపోయింది అనిపించింది. బహుశా వీటన్నింటి వల్ల ఏమో నాకు తెలియదు, కానీ గత 4-5 సంవత్సరాల నుంచి నా మనసులో ఒకటే ఒక కోరిక ఉండేది. ఉమెన్కి నేను ఏదైనా హెల్ప్ చేయాలి, ఉమెన్ కోసం నేను ఏమైనా చేయాలి అని ఉండేది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదు. అందుకే నేను ఈ ప్రొఫెషన్ పట్ల ఎప్పటికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను. సో ఫ్రెండ్స్, నిజంగానే అసలు మీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే, ఒక స్ట్రెస్, యాంగ్జైటీ తోటి ఉన్నాను అని మీకు నిజంగా అనిపిస్తే, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ డిఎం మీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ అనుష అల్లం, లైఫ్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్. నాకు లైఫ్లో చాలాసార్లు కొన్ని సందర్భాల్లో నేను ఎటు వెళ్లాలో నాకు తెలియడం లేదు, ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. అలాగే ఇంకొన్నిసార్లు ఏంటి నేను ఇన్ని రోజులు ఎలా వేస్ట్ చేస్తాను, ఎవరో అన్న మాటలు పట్టించుకుంటూ అలా ఆలోచిస్తూ కూర్చున్నాను అనిపించింది. అలాగే ఇంకొన్నిసార్లు ఏంటి నాకు ఇది కూడా తెలియడం లేదు, ఇలా మర్చిపోయానేంటి, నా టాలెంట్ అంతా అసలు ఏమైపోయింది అనిపించింది. బహుశా వీటన్నింటి వల్ల ఏమో నాకు తెలియదు, కానీ గత 4-5 సంవత్సరాల నుంచి నా మనసులో ఒకటే ఒక కోరిక ఉండేది. ఉమెన్కి నేను ఏదైనా హెల్ప్ చేయాలి, ఉమెన్ కోసం నేను ఏమైనా చేయాలి అని ఉండేది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదు. అందుకే నేను ఈ ప్రొఫెషన్ పట్ల ఎప్పటికీ కూడా కృతజ్ఞతతో ఉంటాను. సో ఫ్రెండ్స్, నిజంగానే అసలు మీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే, ఒక స్ట్రెస్, యాంగ్జైటీ తోటి ఉన్నాను అని మీకు నిజంగా అనిపిస్తే, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ డిఎం మీ, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.